చాలా మంది బాలింతలు చేసే తప్పులు లేదా వారికున్న అపోహలు ఇవి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. బాలింతలకున్న ఎటువంటి డౌట్స్ అయినా మీరు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాలింతలు చేసే వాటిని డాక్టర్లు ఎందుకు తప్పులు అంటున్నారు? నిజంగా అవి తప్పులా లేదా పాటించాల్సినవేనా? డీటెయిల్ గా ఈ రోజు వీడియోలో చూసేద్దాం. ఈ ప్రశ్నలన్నీ సబ్స్క్రైబర్స్ పాలిచ్చే తల్లులు అడిగిన కామెంట్సే, వాళ్ళకున్న డౌట్స్ కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడాలని చేస్తున్నాను. పెద్దవారు ఒకటి చెప్తారు, డాక్టర్స్ ఒకటి చెప్తారు. మరి పెద్దవాళ్ళు చెప్పింది పాటించాలా, డాక్టర్స్ చెప్పింది పాటించాలా? ఇద్దరి మధ్య నలిగిపోతున్నామని కూడా చాలా మంది తల్లులు కామెంట్స్ పెడుతున్నారు. నిజమే కదా, ఒక సెన్సిటివ్ పీరియడ్లో పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్తో సఫర్ అవుతూ దానికి సరిపోదన్నట్టుగా పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు, డాక్టర్స్ ఒకటి చెప్తారు. ఇద్దరి మధ్య నిజంగానే తల్లులు నలిగిపోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళేమో సెంటిమెంట్స్, ఎమోషన్స్ని యూజ్ చేసుకుంటారు. డాక్టర్స్ ఏమో ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి ఎవరిని నమ్మాలి, ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అయితే బాలింతకి బిడ్డకి మంచిదో చూద్దాం రండి. బాలింతలు తలకి గుడ్డ కట్టుకోవాల్సిందేనా? బాలింతలు వేడి నీటిని మాత్రమే తాగాలా? బాలింతలు చల్లనీళ్ళలో చేయి పెట్టకూడదా? బాలింతలు నీరు తాగితే ప్రమాదమా? మేబీ పాతకాలంలో బాలింతలని కొన్ని పాటించమని చెప్పడంలో వారి ఉద్దేశం వేరేదై ఉండొచ్చు. బిడ్డకి తల్లికి మేలు కలగాలనే ఉద్దేశంతోనే అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి వారు కొన్ని పథ్యాలని, రూల్స్ని ఫాలో అవుతుండొచ్చు. కానీ ఇప్పుడు చాలా మారింది కదా, ఏదెందుకు ఫాలో అవ్వాలో, ఏదెందుకు ఫాలో అవ్వకూడదో కూడా తెలిసాయి కదా. ఇప్పుడు కూడా మీరు తల్లుల్ని అలాగే ఇబ్బంది పెడితే ఆ స్ట్రెస్ కారణంగా తల్లులకి నిజంగానే పాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని చూసి మీ కూతురికో కోడలకో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోండి. పెద్దవారు చెప్పేవన్నీ తప్ప? పెద్దవారు ఏదైనా చెప్తే మన మంచికే కదా చెప్తారు. అది వాళ్లకున్న నాలెడ్జ్లో, వాళ్లకున్న నమ్మకంతో వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చేసేది ఏంటో తెలుసా? దానికి ఉన్న ప్రాపర్ రీజన్ని మనకి చెప్పరు. దానికి ఒక భయాన్ని, ఎమోషన్ని, బాధని, అదృష్టాన్ని, దురదృష్టాన్ని, దేవుణ్ణి, ఇంకేదో దాన్ని అటాచ్ చేసేసి చెప్పి భయపెట్టేసి, ఇది చేయకపోతే నీకేమో అయిపోతుంది, ఇది చేస్తే నీకేమో అయిపోతుంది, నీ బిడ్డకేమో అయిపోతుంది, నీ ఆరోగ్యం ఇలా అయిపోతుంది, నీ ఫ్యూచర్ ఏమో అయిపోతుంది, ఇలా భయపెట్టి 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 ఇదే ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు అని చాలా టార్చర్ పెట్టేస్తూ ఉంటారు బాలింతలని. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి, ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిది ఏంటంటే, డాక్టర్స్ కూడా చూస్తూ చాలా విసుక్కుంటూ ఉంటారు, వద్దని చెప్తూ ఉంటారు. వార్డుకి వెళ్ళి చూసిన వెంటనే అర్థమైపోతుంది ఎవరు వచ్చినా కూడా అది బాలింతల వార్డని. లేదా ఎక్కడైనా ఒక మనిషిని చూడగానే ఆమె బాలింత అని ఎలా అర్థమైపోతుందో చెప్పండి? చెవులో దూదుంటుంది, తలకొక గుడ్డు ఉంటుంది, చూడగానే బాలింత అని అర్థమైపోతుంది. మరి ఈ చెవిలో దూది, తలకి గుడ్డ కట్టుకునే విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటారు, డాక్టర్స్ ఏమో ఎందుకు వద్దని చెప్తారో తెలుసుకుందాం రండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇలాంటి విషయాలని చాలా మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళు చెవిలో దూది పెట్టుకోమంటారు, తలకి గుడ్డ కట్టుకోమంటారు. మరి ఇది హార్మ్లెస్సా? వాళ్ళు చెప్పేవన్నీ తప్పు కాదని చెప్పాను కదా. నిజానికి ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్, వేరెవరిని కూడా వ్యతిరేకించడానికి కాదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు చెవిలో దూది పెట్టుకున్నా, తలకి గుడ్డ కట్టుకున్నా కొంచెం మంచి జరుగుతుంది. ఫస్ట్ది ఏంటంటే, తల్లి డెలివరీ అయిన వెంటనే బాగా రక్తాన్ని కోల్పోయి అనీమిక్గా ఉంటుంది, చిన్న చిన్న సౌండ్స్ ఉన్నా ఇరిటేషన్గా ఉంటుంది, ఒకలాగా డిస్టర్బెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ చెవిలో దూది, తలకు గుడ్డ పెట్టుకుంటే ఆ సౌండ్స్ మనకి పెద్దగా వినిపించకుండా ఇరిటేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, సౌండ్ ప్రూఫ్ లాగా హెల్ప్ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునే పనికి మాలిన మాటలు వినకుండా, వాళ్ళ అనవసరమైన సలహాలు వినకుండా, వాళ్ళ గొడవలు వినకుండా కూడా ఇది మనకి సౌండ్ ప్రూఫ్గా కూడా హెల్ప్ చేస్తుంది. తల్లి యొక్క ప్రశాంతతని పెంచుతుంది. తల్లి ప్రశాంతంగా ఉంటే పాల ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో మాట్లాడుకున్నాం కదా. కాబట్టి నాకు తెలిసినంత వరకు దీని వలన హామ్ ఏమీ లేదు, ఇలాంటి ఉపయోగాలు ఉండే అవకాశం అయితే ఉంది. మరి డాక్టర్స్ ఎందుకు వద్దని చెప్పేస్తూ ఉంటారంటే, చాలామంది ఈ చెవిలో పెట్టుకునే దూదిని కానీ, తలకు కట్టుకునే గుడ్డని కానీ శుభ్రంగా మెయింటైన్ చేసుకోరు. అలానే రిపీటెడ్గా దాన్ని వాడుతూ ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దని చెప్తా ఉంటారు. దీనివల్ల పెద్ద హామ్ లేదు. మీరు తలకి గుడ్డ కట్టుకోకపోతే, చెవిలో దూది పెట్టుకోకపోతే, మీ పెద్దవాళ్ళు చెప్తున్నట్టు
చెవిలో నుంచి గాలి వెళ్ళిపోయి తల పేలిపోతుంది, చెవిలో నుంచి గాలి వెళ్ళిపోయి పొట్ట పేలిపోతుంది. ఇలాంటి ఘోరం అయితే ఏమీ జరగదు, కానీ ఉపయోగం అయితే ఉంటుంది. సో భయానికి గురవ్వకుండా అది మీకు కంఫర్టబుల్గా ఉంటే పాటించండి. కంఫర్టబుల్గా లేదు, నాకు వద్దు అనుకుంటే పాటించద్దు. దీనివల్ల పెద్దగా నష్టాలు లాభాలు ఏమీ లేవు, కానీ భయపడకండి. దీని వలన మీ శరీరంలో ఏ పెద్ద మార్పులు వచ్చేసి తల పగిలిపోవడం, పొట్ట పగిలిపోవడం లాంటివి అయితే జరగవు. డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ డిసైడ్ విత్ యువర్ కంఫర్ట్. ఇంకా కొంతమంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అడిగారు, వేడి నీళ్ళే తాగాలా మేడం, చల్ల నీళ్ళు తాగనివ్వట్లేదు, నిజంగా వేడి నీళ్ళు తాగకపోతే ఏదైనా ప్రాబ్లం అయిపోతుందా అని. వేడి నీళ్ళే తాగాలా అని 100% రూల్ లేదు, కానీ వేడి నీళ్ళు తాగడం వలన నాకు తెలిసినంత వరకు ఉన్న ఉపయోగాలు చెప్తాను వినండి. ఒకప్పుడు వాటర్ ప్యూరిటీ కూడా క్వశ్చనబుల్గా ఉండేది కదా. ఇప్పుడైతే మనందరం ఫిల్టర్ వాటర్, ఆర్ఓ వాటర్ వాడుతున్నాం కాబట్టి కొంచెం బ్యాక్టీరియల్ కంటామినేషన్ కానీ ఇలాంటివి లేవు, వైరస్లు ఇలాంటివి వచ్చే అవకాశం లేదని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా కూడా బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ అనేది మోస్ట్ సేఫెస్ట్ వాటర్ అనమాట. సో మనం కొంచెం వెచ్చగా తీసుకున్నామంటే బాలింతలకు ఈ అనీమియా వలన ఒళ్ళంతా వణుకు రావడం, చల్లగా ఉండడం, కాళ్ళు చేతులు చల్లగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు బాడీ వెచ్చగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దీనితో పాటు కాచుకున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇంకా మనకు ఉపయోగాలు ఏంటంటే బాగా జీర్ణం అవుతుంది. ఇంకొక పెద్ద ఉపయోగం ఏంటంటే డెలివరీ తర్వాత చాలా మంది కాన్స్టిపేషన్ అంటే మోషన్ వెళ్ళడానికి చాలా కష్టపడతా ఉంటారు. ఈ వెచ్చగా నీళ్లు తాగడం వలన మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కాన్స్టిపేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు కంఫర్టబుల్గా ఉంటే వెచ్చ నీళ్ళు, వేడి నీళ్ళు తాగండి. లేదంటే మీ కంఫర్ట్ని బట్టి వెళ్ళండి, కానీ వేడి నీళ్ళు తాగకపోతే మీ ఆరోగ్యం ఏమో అయిపోతుందని భయపడి మాత్రం తాగకండి. ఇంకొకటి, మనం వాడేవన్నీ వేడి నీళ్ళే వాడాలా, చేతులు కడుక్కోవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఏ చేయాలన్నా వేడి నీళ్ళే వాడాలా అని అడుగుతూ ఉంటారు. వేడి నీళ్ళే వాడాలా అనేది వల్ల నష్టం ఏమీ కాదు. ఇది మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద కంఫర్ట్ అనమాట. అనీమియా వలన మన ఒళ్ళు చాలా చల్లగా ఉంటుంది, వణుకు పుట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి వేడి నీళ్ళు వాడాలి. ఇంకా మంచిగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. తాగడానికి ఎలాగో మనం చేతులు అవి చేసుకున్నప్పుడు కూడా ఎక్కడైనా చిన్న చిన్న క్రాక్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కాచిన నీళ్ళు వాడటం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుందన్నమాట. ఇంకొక ఘోరమైన డౌట్ ఏంటంటే, అసలు ఇదైతే క్షమించనాని నేరం అండి, పెద్దవాళ్ళు చేసే వాటిని ఇంతవరకు పర్లేదు పాటించేయమని చెప్పాను కదా అని చెప్పి ఇంకా చెప్పబోయేవి కూడా పాటించాలా అని అనుకోవద్దండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏవి పాటించకూడదు అనేది. దారుణం అండి. వార్డ్స్లో వెళ్ళి చూస్తే చిన్న చిన్న దాంతో వాటర్ ఇస్తూ ఉంటారు. అసలు మదర్ పక్కన నీళ్ళే పెట్టారంట, ఎందుకంటే దాహం వేస్తే తాగేస్తుందని భయం. నీళ్లు తాగితే ప్రాబ్లం ఏంటి? పాల ఉత్పత్తికి తల్లి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం ఎంతో అవసరం, కానీ తల్లిని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారు? మేబీ నేను ఆలోచించగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు బాత్రూమ్స్ అనేవి మనకి ఇంటికి దగ్గరగా ఉండేవి కాదు, ఎక్కడో దూరంగా వెళ్ళాలి. వాటర్ తాగితే మేబీ యూరిన్ ఎక్కువగా వస్తే తల్లి వెళ్ళడానికి ఇబ్బందిని పెట్టారో ఏమో, కానీ నీరు తాగితే తలలో నీరు వచ్చేస్తుంది, పొట్టలో నీరు వచ్చేస్తుంది, బిడ్డకు జలుబు వచ్చేస్తుంది. ఇట్లాంటి నష్టాలు, కష్టాలు, ఘోరాలు అయితే ఏం జరగవు. వాటర్ బాగా తాగితేనే తల్లికి డైజెషన్కైనా హెల్ప్ అవుతుంది, మంచి మిల్క్ ప్రొడక్షన్కైనా హెల్ప్ అవుతుంది. ఇంకా నీళ్లు తక్కువగా తాగడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పే ఈ రిస్ట్రిక్టెడ్ వాటర్ 1 గ్లాసే తాగండి, 2 గ్లాసులే తాగండి అనే తప్పు మాత్రం మీరు చేయకండి. ప్లెంటీ ఆఫ్ వాటర్, మీకు సరిపోయినన్ని, మీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తప్పకుండా తీసుకోండి.